మన చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వారందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా నేను మాట్లాడవలసినది ఏంటంటే మాది మధ్యతరగతి కుటుంబం అండి. మాది యాక్చువల్గా నేను 2010 నాకు యాక్సిడెంట్ అయిందండి, కాలు ఎబోని. నాకు పిల్లల్ని బాగా చదివించుకోవాలని బాగా కోరిక ఉండేది. అలాగే ఆ ప్రాసెస్లోనే నేను బెంగళూరు హైవే ఐటీ కంపెనీ వాటిలో చేసే వాళ్ళతో సన్నిహితం ఉండేది. నేను డ్రైవర్గా చేస్తున్నప్పుడు నేను ఎట్లయినా సరే మా పిల్లల్ని చదివించాలని బాగా విజన్ ఉండేది నాకు. ముందుగా నాకు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ చూసి నేను ఎప్పుడైనా సరే మన పిల్లలు బాగా చదివించుకోవాలి, ఐటీ వాళ్ళని చేయాలని చెప్పి బాగా కోరిక ఉండేది. దాని సందర్భంగా యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఏం చదివించలేకపోయాను. అయినా సరే పట్టు వల్ల దగ్గర వల్ల ఆస్తి అమ్మేసి అయినా సరే చదివించాలని చెప్పి అప్పుడు విదేశీ విద్య అని చెప్పి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టారండి. దాన్ని అప్లై చేస్తే చాలా పైరుగలు చేసిన సందర్భంగా నాకు వచ్చింది. ఒకటి వచ్చిన తర్వాత ఇంకోటి రాలేదండి. మళ్ళీ అప్పులు పాలైపోయాం. యాక్చువల్గా విదేశీ విద్య అనేది చాలా మంది పిల్లలు సంవత్సరానికి వచ్చి 13 లక్షల మంది బయటకు వస్తున్నారు. పిల్లల స్టూడెంట్స్ అందరూ సరైన ఉపాధి లేక ఎబ్రాడ్ ఆడడానికి కానీ ఆటికి కానీ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీలాంటి వారు వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు కానీ ఈ పోర్టులు కానీ అవి పెద్ద తీసుకొచ్చి ఈ పిల్లలందరూ ఇక్కడ ఉపాధి కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ప్లస్ ఈ రోజు వరకు కూడా విదేశీ విద్య చాలా మంది కోర్టుల చుట్టూ తిరిగి కోర్టులకు వేసుకుని డబ్బులు రాలేదండి చాలా మందికి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తుందని చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు ఈ విషయంలో కూడా కొంచెం ఫాలోఅప్ చేయాలని మేము కోరుకుంటున్నానండి. పోతే మాకు ఈ సమస్య ఈ ఏరియాలో మాకు కొంచెం డ్రైనేజీ ప్రాబ్లం కానీ అండర్ డ్రైనేజీ కానీ కావాలని మేము కోరుకుంటున్నామండి. మేము ఒక మెమోరాండం చేసి ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ. ఎవరు చంపారు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మా యూట్యూబ్లో వివేకం సినిమా చూడండి, అర్థమవుతుంది. నేను చూసారా మొన్న రాత్రి నాకు ఎవరు చెప్పారు బాగా వచ్చింది చూడండి అంటే నేను కూర్చుని చూసా. అంటే మనిషి ఆలోచన ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. అమ్మ ఒక ఫ్యాక్షనిస్ట్ ఆలోచన ఏంటంటే అతను చుట్టూన్న ప్రాంతం అభివృద్ధి చెందకూడదు, ఉద్యోగాలు ఉపాధి రాకూడదు, అతను ఇస్తున్న పప్పు బెల్లాల పైన ప్రజలు బతకాలి, అప్పుడే అతను చెప్పినట్టు వాళ్ళు చేస్తారు అనేది ఒక ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు. ఈయన బటన్ నొక్కితే ప్రజలు బతికే పరిస్థితి. ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఎత్తేసారు. వసతి దీవెన, విద్యా దీవెన అన్న పేరు పెట్టి స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఎత్తేసారు. పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ ఎత్తేసారు. విదేశీ విద్య లాంటి పవిత్రమైన ప్రోగ్రాం కూడా ఎత్తేసారు. బాబు గారి ఆలోచన ఏంటంటే ఎప్పుడు అందరూ బాగా చదువుకోవాలి, వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడాలి, సమాజానికి వాళ్ళు ప్రయోజకులుగా మారాలి అనేది బాబు గారి ఆలోచన. చాలా మంది నాయకులు ఆనాడు సైబర్ టవర్స్ హైదరాబాద్లో ఒక రౌండ్ టవర్ కట్టాం ఐటీకి. ఆనాడు అన్నారు ఇది కూలిపోతుందన్నారు, కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు. ఇప్పుడు 15 లక్షల మంది ఈ రోజు ఒక్క వృత్తిపైన ఆధారపడదు. ఆ సైబర్ టవర్ కట్టి ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలైంది, అట్లనే ఉంది. సో ఒక విజన్ ఉన్న నాయకుడికి ఒక ఫ్యాక్షనిస్ట్కి మధ్య ఉన్న తేడా ఇది. దయచేసి ఇది మీరు గమనించాలి. థ్యాంక్ యూ. లో మీలాంటి ఎడ్యుకేటెడ్ లీడర్ అనేది మనకు ఎంత అవసరమో ఈ 5 years మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే చెప్తున్నాయి. వెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజధాని అని అనౌన్స్ చేసినప్పుడు ఐ వాజ్ ఇన్ మై ఇంటర్మీడియట్. వి ఆల్ వెల్కమ్ చంద్రబాబు నాయుడు గారు విత్ బెలూన్స్ అండ్ we were with so many hopes and all the dreams, but all those came shattering in this government. So I request you to take in charge for the development of a proper capital region in this state, because ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎవరైనా వర్క్ చేయడానికి వెళ్ళాలంటే అదర్ స్టేట్స్ వెళ్తున్నారు. when we have so many resources, then why should we go to other states? We can generate income and that will also help for welfare. సో మీ విజనరీతో అలాంటి చేస్తారని అనుకుంటున్నాను సార్. ఆల్సో వి విష్ ఫర్ ఎ ల్యాండ్ స్లైడ్ విక్టరీస్. సో హైదరాబాద్ లో జరిగినంత మీరు చూడలా. నేను హైదరాబాద్ నా కళ్ళు ముందల అభివృద్ధి చెందిన తల్లి, నాకు బాగా గుర్తు. అసలు మాదాపూర్ అంటే రాళ్ళ రప్పలు, అక్కడ ఏం ఉండేది కాదు. ఆనాడు ఎకరం భూమి 1000 రూపాయలు దొరికే పరిస్థితి తల్లి. అసలు జూబ్లీ హిల్స్ వాజ్ లాస్ట్. అప్పుడు బాలేబాబు ఇంట్లో ఉండేవాడు నేను, నాకు బాగా గుర్తు. అది లిటరల్ చివరిల్లు, దాని వెనకాల ఒక ఇల్లు ఉండేది కాదు. అలాంటిది చూడండి ఆ ఏరియా అంతా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సైబరాబాద్, ఆ మొత్తం ఏరియా ఒక ట్రాన్స్ఫర్మేషన్. మొన్న ఒక్క ఎకరం 100 కోట్లకు అమ్మారు, 1 acre. దానికి కారణం ఏంటంటే నిజాం గారి దగ్గర నుంచి బాబు గారి వరకు, దాని తర్వాత వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ అభివృద్ధికి అడ్డం పడలా. సో బాబు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు,
రోసయ్య గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ గారు ఉన్నారు. అందరూ కూడా హైదరాబాద్ అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేయలేదు. అంతెందుకమ్మా, భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర అభివృద్ధి వ్యతిరేకంగా పనిచేయలేదు. దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ విల్ గెట్ దట్ అవార్డ్, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరం నాశనం చేశాడు, రాజధాని నాశనం చేశాడు, ఆనాడు పీపీఏ రద్దు చేసి కంపెనీలన్నీ తరిమేశాడు. అమర్ రాజా బ్యాటరీస్ ఇస్ ద లార్జెస్ట్ హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ ఇన్ ఆంధ్రప్రదేశ్, హైయెస్ట్ ట్యాక్స్ పేయర్. అలాంటి కంపెనీ పైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మన లేబర్ డిపార్ట్మెంట్, ఇట్లా ఒక 10-15 డిపార్ట్మెంట్లు వాళ్ళపైన పంపించి రేట్లు చెప్పించి వేధిస్తే ఈ రోజు వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి పెట్టుబడి పెడుతున్నారు. 20,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. సో ఉన్న పరిశ్రమలు ఏం తరిమేస్తే కొత్త పరిశ్రమలు ఎక్కడ వస్తాయి? మనం గతంలో చూసాం, కియా మోటార్స్ కూడా ఎట్టు వేధించారు. సెల్ ఫోన్ తయారు చేసే ఫాక్స్కాన్ తీసుకొచ్చా, వాళ్ళని వేధించి తమిళనాడు పంపించారు. అమ్మ, తిరుపతికి మీరు ఎప్పుడైనా వెళ్తే అక్కడ ఎయిర్పోర్ట్ బయట టీసీఎల్ అనే కంపెనీ ఉందని, దాదాపు $300 మిలియన్ పెట్టుబడి, అంటే 2,000 కోట్ల రూపాయలు. ఆనాడు రూపీ టు డాలర్ వాల్యూ తీసుకుంటే 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ని అక్కడున్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఇంటికి భోజనానికి రా అని చెప్పి కిడ్నాప్ చేశాడు, హౌస్ అరెస్ట్ చేశాడు. చైనీస్ని, అతనికి ఏదో డబ్బులు కావాలి, క్యాంటీన్ ఏదో అతనికి ఇవ్వాలి, ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ అతనికి ఇవ్వాలని అతను నిర్బంధించాడు ఇంట్లో. అది పిఎంఓ వరకు వెళ్ళింది తల్లి ఇష్యూ. పిఎం ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి గట్టిగా ఫోన్ చేసి మందలిస్తే వదిలిపెట్టారు. అంటే ఎమ్మెల్యేలే, అందుకే అతను పేరు పెట్టా బడా చోర్ అని, మధుసూదన్ రెడ్డికి. ఎమ్మెల్యేలు ఇట్లా తయారవుతాయి, ఇంకా పరిశ్రమలు ఎక్కడొస్తామా? ప్రపంచవ్యాప్తంగా 5-6 దేశాల్లో తల్లి కోవిడ్కి వ్యాక్సిన్ వచ్చింది. దాంట్లో భారతదేశం ఒకటి. దెర్ ఇస్ వన్ కంపెనీ దట్ క్రియేటెడ్ కోవిడ్ వ్యాక్సిన్, దట్ ఈస్ భారత్ బయోటెక్. కృష్ణ అంకుల్ క్రియేటెడ్ అ వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ కూడా కులం ముద్రేశారు, వ్యాక్సిన్ కూడా కులం ముద్రేశారు. ఈరోజు భారత్ బయోటెక్ సెకండ్ ప్లాంట్ ఎక్కడ పెట్టారు తెలుసా? ఒరిస్సాలో పెట్టారు. ఒరిస్సాకి వెళ్ళిపోయింది. 1,200 crore ఇన్వెస్ట్మెంట్ ఒరిస్సాకి వెళ్ళిపోయింది. ఈనాడే నువ్వు ఊహించాను తల్లి మనం ఒరిస్సాతో పోటీ పడతామని. ఈరోజు ఒరిస్సాకి వెళ్ళిపోయింది తల్లి ఆ ప్లాంట్. అంటే ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల, అహంకారం వల్ల, కులాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారే, దానివల్ల పరిశ్రమలను వెళ్ళిపోతున్నది. దీనికి చెక్ పెట్టాలి. మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి అమ్మా. కష్టకాలాల్లో చంద్రబాబు గారు గుర్తొస్తారు తల్లి, మళ్ళీ ఆయన అన్ని సెట్ చేస్తారు. మళ్ళీ ఎవడో నడిచాడని ఫోన్లే పాపం అని మళ్ళీ వాళ్ళకి ఓటేస్తాం, మళ్ళీ కష్టాలు కొని తెచ్చుకుంటాం తల్లి. సో మీరు యంగ్ ఓటర్స్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం ఓటర్స్లో ఎక్కువ చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికలు కాదు, రాబోయే 2-3 ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాజధాని పనులవుతాయి, అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చెందుతాయి. సో యాజ్ యంగ్ ఓటర్స్ యూ నీడ్ టు కీప్ యువర్ హార్ట్ ఇన్ ప్లేస్ అండ్ fight for the cause. Thank you. No employment. So still now we are seeing that what in the sense zero, no employment, zero is there. So what we have to face from what is the future for we and for what is the future for our kids also. So it is a question mark nowadays. It is a major problem, but never no, that person is not taking this is a serious issue also. So nowadays so many of you sir, so many of you, if you can take if you can go for any village area also, so many of you educated with a teacher, and normally we are going our life, but normally only we are taking, but what in a sense we are also expecting to give more itself. So I am requesting and I am saying what in a sense మా సమస్యలను కూడా కొంచెం సీరియస్గా తీసుకొని, మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇది నా ఒక్క మాట కాదు, మేము టీచర్ ఎంప్లాయ్మెంట్ ఒక గ్రూప్ ఉన్నాం మేమంతా. మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఎప్పుడు గ్రూప్లోనే డిస్కస్ చేస్తాం, కానీ ఎవరికి చెప్పాలనేది మా దగ్గర లేదు. ఇట్ ఈస్ అన్ క్వశ్చన్ మార్క్. కానీ మేము చేసే వర్క్ మా చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. ఇట్ ఈస్ అన్ హార్డ్ వర్క్ దే ఆర్ సెయింగ్, బట్ హ్యాపీలీ వీఆర్ డూయింగ్ దట్ వర్క్, బట్ దట్ మచ్ ఆఫ్ హ్యాపీనెస్ వీఆర్ నాట్ రిసీవింగ్ దట్ వర్క్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఆల్సో సార్. అంటే మా ఫ్యూచర్
ఎలా ఆగిపోద్దో అని ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది మాకు అసలుకి. సో నో ఎంప్లాయ్మెంట్ అయితే మాకేం చేయాలి, మాకు కూడా ఏం చేస్తారు అనేది మాకు కూడా క్వశ్చన్ మార్క్. అండ్ మా పిల్లలకి మేమేమి ఇవ్వాలి దారి. ఇప్పుడు తను అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేము ఎందుకు సార్ బయటకు వెళ్ళాలి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ డెవలప్మెంట్ చేయొచ్చు కదా, మనకు లేదా ఆ నాలెడ్జ్ ఉంది సార్, మన దగ్గర ఆ స్కిల్ ఉంది. సో ఒక్కరిని టచ్ చేసిన ప్రతి ఒక్కరి దగ్గర ఒక టాలెంట్ ఉంది. మేము ప్రతి స్టూడెంట్ చెప్పగలిగేది ఏంటంటే 0 వచ్చిన మార్క్ దగ్గర కూడా వాడికి చాలా టాలెంట్ ఉందని అంటాం. ఎందుకంటే టెక్నాలజీ బాగా యూజ్ చేస్తున్నాడు కానీ చదవడం అయితే రాదు. మొబైల్స్లో ఉన్న ప్రతి ట్రాపింగ్ వాళ్ళు చేయగలుగుతారు కానీ చదవడం అయితే రాయడం అయితే రాదు. బట్ దే హ్యావ్ ఎనీ టాలెంట్. సో ప్లీజ్ యూటిలైజ్ ఎవ్రీ వన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జియో 117 తీసుకొచ్చి స్కూల్ రేషనలైజేషన్ పేరుతో స్కూల్స్ తగ్గించారు తల్లి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మిస్ఇంటర్ప్రిట్ చేశారు తల్లి. సో విద్యని మనకి దూరం చేస్తున్నారు. సో 117 రద్దు చేయాలి, విద్యని దగ్గర తీసుకురావాలి, రిక్రూట్మెంట్ కూడా పద్ధతి ప్రకారం జరగలుగుతారు. ఇప్పుడు యూపీపీఎస్సీ ఉంది, ఎంత సిస్టమేటిక్గా ఉంటుంది. మళ్ళీ ఏపీపీఎస్సీ బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా బాగుండేది. కానీ ఇప్పుడు ఏమైంది తల్లి, డిఎస్సీ రద్దు చేశారు. 2018 ఆనాడు ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు చేసిన అవకతవకల వల్ల హైకోర్టు రద్దు చేసింది. ఎంత అన్యాయమో చూడండి. అంటే అన్నిట్లో రాజకీయం, అన్నిట్లో లాలుచీలు, అన్నిట్లో డబ్బులు, దానివల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. సో దీనికి చెక్ పెట్టాలి. అంతేకాకుండా బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సి కూడా ఏర్పాటు చేస్తున్న హామీ ఇచ్చారు. దానికి కట్టుబడి ఉన్నాం. 5 సంవత్సరాల ఒక పద్ధతి ప్రకారం పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మన కార్యకర్తని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తని రోడ్డు పైన నడుస్తుంటే అతను మెడపైన కత్తి పెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడి పేరుకి జై జై చెప్పమన్నాడు. ఆ వ్యక్తి నన్ను చంపేసినా పర్వాలేదు, నా నోటి నుంచి వచ్చేది జై చంద్రబాబు అన్నాడు. ఆ మాట చెప్పినందుకు ప్రాణం తీసేశారు తల్లి, ప్రాణం తీసేశారు. అదని అంతిమయాత్ర కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి శవాన్ని మోసారు తల్లి. అంటే ఈరోజు అంత పట్టుదల ఉన్న కార్యకర్తలు ఉన్నారనుకనే తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోగలుగుతున్నాం. నా పైన కూడా మొన్నటి వరకు 22 కేసులు ఉన్నాయనుకునే తల్లి. మొన్న ఆర్టీఐ వేస్తే 24 కేసులు ఉన్నాయంట తల్లి. 2 ఫ్రీ ఇచ్చారు నాకు. 2019 ముందర నా పైన ఉన్న కేసులు 0. ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళా. ఇప్పుడు 24 కేసులున్నాయి. అటెంప్ట్ మర్డర్ ఉంది, SC ST కేసు కూడా పెట్టారు.